అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే స్వేచ్ఛేచ్ఛ బుక్ రచయిత అయిన టార్కం సెల్డారియన్ గారికి ఆత్మ ప్రణామాలు అండి. ఈరోజు మనం కొత్త బుక్ అండి, స్వేచ్ఛేచ్ఛ టార్కం సెల్డారియన్ గారిది చదువుకోబోతున్నాము. స్వేచ్ఛ ఇచ్చ కాదు, స్వేచ్ఛేచ్ఛ. స్వేచ్ఛేచ్ఛ. ఉమ్. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అహం గురించి రోజు తెలుసుకోబోతున్నామండి. ద ఈగో, అహం వికసిస్తున్న మానవ ఆత్మ. ఎరుక ఇంకా ఆత్మ తనను తాను గుర్తించుకునే వాహనపు భాగం. అంటే పారాగ్రాఫ్ చదివి లైన్ చదువు. అహం వికసిస్తున్న మానవ ఆత్మ. ఎరుక ఇంకా ఆత్మ తనను తాను గుర్తించుకునే వాహనపు భాగం. ఆ గుర్తింపు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక ఆధిపత్యాన్ని సృష్టించి దాని ద్వారా అహం మనిషి యొక్క మిగిలిన విభాగాలను పాలిస్తుంది. మొదటి నుంచి అవుతున్నాను. అహం వికసిస్తున్న మానవ ఆత్మ. ఎరుక అహం అనేది ఏంది? ఒక నిమిషం. అహం అనేది వికసిస్తున్న మానవాత్మ అంటే ఏంటి? అహం అనగానే అహం ఉంది వీళ్ళకి, ఇంకా అంటే ఏం తెలుసు, వీళ్ళకి ఏమీ తెలియదు, అహంకారంలో ఉన్నారు, అది ఇది అని అంటారు. అహం అనగానే వికసిస్తున్న మానవాత్మ అంటే అహం వచ్చింది ఒక విషయంలో, ఓహో నేను ఇలా ఉండకూడదు అనేది తర్వాత అర్థమైంది. అర్థమైన తర్వాత దాని నుంచి బయటకు వస్తారు. అప్పుడు ఆత్మ వికసించడానికే కదా అహం ఉంది. అహంలోనే అంటే ప్రతి విషయంలోనూ ఉంటది అహం. ఆ అహం అనేది ఫస్ట్ వచ్చినప్పుడు ఇలా ఒక ఒక విధంగా ప్రవర్తిస్తాం. తర్వాత అది తెలుసుకుంటాం. నేను ఇలా ఉండకూడదు అని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అలా ప్రవర్తించకుండా జాగ్రత్త పడతాం. అంటే ఏంటి? దాని ద్వారా ఒక ఎన్లైట్మెంట్ వచ్చిందా లేదా? ఆ విధంగా మన ఆత్మ వికసించిందా లేదా? అది అంటే అహం అనేది నువ్వు ఎదగడానికే ఉంది. ఒకే చోట ఉండిపోయి ఉంటే మరి అహం దెబ్బతీస్తుంది. కానీ ఎదిగే క్రమంలో అహం కూడా ఒక ఇన్స్ట్రుమెంటే అన్నట్టు. ఎరుక ఇంకా ఆత్మ డిగ్రీ చదివాడు అని అనుకోవడం అహం కాదు. నేను మాత్రమే డిగ్రీ చదివాను, ఇంకెవరూ చదవలేదు, నేను కాబట్టి ఇట్లా చదివాను అని లేస్తూ ఉన్నప్పుడు అహంలో ఇరక్కపోతారు. డిగ్రీ చదివాను అని చెప్పడం అహం కాదు. ఓకే నేను ఇది చదివాను అన్నమాట అని ఒక క్లారిటీ మనకి మనం తెచ్చుకుంటాం. అది చదవనాక ఎరుక ఇంకా ఆత్మ తనను తాను గుర్తించుకునే వాహనపు భాగం. అహం వికసిస్తున్న మానవ ఆత్మ. ఎరుక ఇంకా ఆత్మ తనను తాను గుర్తించుకునే వాహనపు భాగం. అంటే ఆత్మ కూడా తనను తాను గుర్తించగలగాల. అంటే ఇప్పుడు మనము జన్మల పరంపరలో ఏదైతే తెలుసుకుంటామో, ఏ జ్ఞానాన్ని అయితే పొందుతున్నామో అదంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాము? మహాకారణ లోకాల్లో ఉన్న ఆత్మలో పెడుతున్నాం. అప్పుడు ఆత్మకు కూడా ఎరుకుండాలా. ఎప్పుడైతే ఆత్మకు కూడా ఎరుకుంటుందో ఏది దాంట్లో స్టోర్ చేయాలో, ఏది దాంట్లో స్టోర్ చేయకూడదో అన్న అవగాహన దానికి వస్తుంది. అది ఆ గుర్తింపు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక ఆధిపత్యాన్ని సృష్టించి దాని ద్వారా అహం మనిషి యొక్క మిగిలిన విభాగాలను పాలిస్తుంది. దాన్ని బట్టి మిగిలిన వాటినన్నిటినీ పాలిస్తుంది. ఇక్కడ మనము అహం అనగానే వాడికి అహంకారం ఉంది అని ఇప్పుడు ఒక వ్యక్తికి ఫుల్గా డబ్బు ఉంది. డబ్బు ఉంది అనగానే వాడికి బాగా అహం ఉంది అనే ఒక కోణంలోకి వెళ్ళిపోతాం. డబ్బు ఉంది, ఆ డబ్బుని దేనికోసం ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ దాన్ని బట్టి మనం అహం ఉందా లేదా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంతేకాని వాడికి డబ్బు ఉంది, వాడికి అహం ఉంటుంది, డబ్బులు ఉన్న వాళ్ళకందరికీ అహం ఉంటుంది, ఇట్లాంటి కోణాల్లోకి వెళ్ళిపోతుంటుంది మామూలుగా సహజంగా. అలా కాకుండా డబ్బులు ఉన్నప్పటికీ అతనిలో సౌమ్యం ఎలా ఉంటుంది, సేవ చేసే భావన ఎలా ఉంటుంది, అందరితో
ఒక కలగొలుపుతనంతో ఉంటున్నాడా లేదా ఇవి గమనించి మనం చెప్పగలగాలి. అంతేకాని ఎమ్మన్నే మనం డబ్బులున్నాయి కాబట్టి వాళ్ళకి అహంకారం ఎక్కువుంటది అనే భావనలోకి వెళ్తున్నాం. అలా కూడా వెళ్ళొద్దు. అహం అనేది ఇప్పుడు అతను డబ్బు ఉండడం ద్వారా ఏం చెయ్యాలి? మంచి పనులు చెయ్యాలా? చెడ్డ పనులు చెయ్యాలా? ఆహ్, అని అతను నేర్చుకోవడం కోసం ఆ జన్మలో ఆ డబ్బున్న ఇంట్లో పుట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నాడు. అందుకని అతను ఇట్లాంటోడు, అట్లాంటోడని ఎలా డిసైడ్ చేస్తాం మనం? డిసైడ్ చేయడానికి లేదు కదా! అందుకని అహం అనేది మనం ఎదగటానికే ఉంది అన్న కోణంతో ఉండి, ఎరుకతో ఉన్నప్పుడు ఆత్మలోకి ఎటువంటి వాటిని తీసుకువెళ్ళి మనం స్టోర్ చేస్తున్నాము అనే అవేర్‌నెస్ మనకి ఉండాలి. అందుకే తర్వాత లైన్ ఏంది? ఎరుక అనేది ఎరుక ఇంకా ఆత్మ తనను తాను గుర్తించుకునే వాహనపు భాగం. హ్మ్. తనను తాను గుర్తించుకోగలగాలి. ఆత్మ కూడా ఇప్పుడు మనల్ని మనం ఎలా గుర్తించుకోగలుగుతున్నారో, ఆత్మ కూడా తనను తాను గుర్తించి, తనలో ఏం స్టోర్ చేయాలో అయి స్టోర్ చేస్తది. ఏం స్టోర్ చేయకూడదో అయి స్టోర్ చేయదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా! మనం కూడా అనవసరమైనన్ని లోపలికి పోనీయకూడదు. అవసరమైన వాటినే లోపలికి పోనీయాలి అని. అలా ఆత్మ కూడా అనుకుంటది. అంటే ఫస్ట్‌లో తెలియకపోయినప్పుడంతా ఏది పడితే అది స్టోర్ చేస్తది. ఎప్పుడైతే దానికి ఎరుకొస్తదో, అప్పుడు ఏయి స్టోర్ చేయాలో అయి స్టోర్ చేస్తది. లేకపోతే స్టోర్ చేయదు. అది. మనకే కాదు ఎరుక. ఆత్మకు కూడా ఎరుకుంటది అని చెప్తున్నాడాయన. పాయింట్ అర్థమైందా? హ్మ్. ఉదాహరణకు ఆత్మ భౌతిక శరీరంతో గుర్తించుకుంటే స్పాంజిలోని నీరులాగా ఆత్మ తాను శరీరంగా ప్రవర్తిస్తుంది. హ్మ్. తాను స్పాంజీ లాగానే ప్రవర్తిస్తుంది. హ్మ్. అతను అనుభూతిక శరీరంతో గుర్తించుకుంటే తాను అనుభూతులలాగా ప్రవర్తిస్తాడు. అతను మనో శరీరంతో గుర్తించుకుంటే మనస్సు మరి ఆలోచనలలాగా ప్రవర్తిస్తాడు. ఆ విధంగా అతను ఒక భౌతిక అహం, ఒక సూక్ష్మ లేదా అనుభూతిక అహం, ఇంకా ఒక మానసిక అహాన్ని పెంపొందించుకుంటాడు. అంటే ఏంటి స్టార్టింగ్ జన్మల్లో ఈ శరీరాలన్నీ ఏం లేవు. ఆత్మ ఉంది. జన్మల పరంపరలో మళ్ళీ ఈ శరీరాలన్నీ మనమే తయారు చేసుకుంటాం. మానసిక శరీరం, అనుభూతిక శరీరం ఇవన్నీ. కానీ మళ్ళీ ఎదిగే కొద్దీ ఒక్కొక్క శరీరము క్లియర్ అయిపోతూ ఉంటది. మనం అంతకుముందు బుక్‌లో కూడా చెప్పుకున్నాం. 5 3గా మారితే 3 2గా మారితే 2 1గా ఆత్మగా తయారైపోతాం. అంటే ఏంటి? పూర్తిగా ఆత్మతత్వంలోనే ఉండిపోతాం. అది. ఒక్కొక్క లైన్ చదవమంటారా అక్క? హ్మ్. ఉదాహరణకు ఆత్మ భౌతిక శరీరంతో గుర్తించుకుంటే స్పాంజిలోని నీరులాగా ఆత్మ తనను తాను శరీరంగా ప్రవర్తిస్తుంది. హ్మ్. తాను స్పాంజీ లాగానే ప్రవర్తిస్తుంది. శరీరంలో ఏదైతే మనం గ్రహిస్తున్నామో ఇంద్రియాల ద్వారా అయన్నీ అది దాంట్లో డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటది. అంటే అది నేను ఆత్మను కాదు, నేను భౌతిక శరీరాన్ని అనుకుంటే అంటే బయట సీల్లో ఉండి మొత్తం బయటదంతా లోపలికి ఆ, డౌన్‌లోడ్ చేస్తా ఉంటది. అయ్యో. అతను అనుభూతిక శరీరంతో గుర్తుంచుకుంటే తాను అనుభూతులలాగా ప్రవర్తిస్తాడు. అంటే ఇప్పుడు ఇంద్రియాలతో కొన్ని తీసుకున్నాం. ఇంద్రియాలతో మొత్తం స్టోర్ చేసాం. అయి కొన్ని మనోతలంలో ఉంచుతాం. కొన్ని అనుభూతిక తలంలో ఉంచుతాం. అనుభూతిక తలంలో ఉన్న వాటిని మాత్రమే తీసుకోవడం అలవాటవుతది. ఒక్కొక్కసారి ఆత్మకి. ఒక్కొక్కసారి మనోతలంలో ఉన్నయి మాత్రమే తీసుకుంటది. ఒక్కొక్కసారి భౌతిక తలంలో ఉన్న మొత్తం వేసుకుంటుంటది. ఇలాగ ఉంటది ఆత్మ తీసుకునేదాన్ని. ఒక సూక్ష్మ లేదా అనుభూతిక అహం ఇంకా ఒక మానసిక అహాన్ని పెంపొందించుకుంటాడు. అంతే. ఈ విధమైన గుర్తింపులను వలలలో చిక్కుకోవడం అంటారు. హ్మ్. మానవ ఆత్మ తన ఆధిపత్య శక్తిని కోల్పోయినప్పుడు ఈ గుర్తింపుల వలలో పడిపోతుంది. మానవాత్మ తన ఆధిపత్యపు శక్తిని కోల్పోయినప్పుడు ఈ గుర్తింపుల వలలో పడిపోతుంది. హ్మ్. ఈ గుర్తింపు ఆధిపత్యపు శక్తిలో వల్ల పడ్డప్పుడు గుర్తింపుని కోల్పోతుంటది. ఒక్క నిమిషం మాధవి. ఒక్క నిమిషం పాజ్‌లో పెట్టు. ఒక్క నిమిషం ఉంచు.
ఉమ్. భౌతిక శరీరాన్ని, మానసిక శరీరాన్ని, అనుభూతిక శరీరాన్ని, వీటన్నింటినీ జన్మల పరంపరలో ఏర్పరచుకుంటూ ఉంటాం. మరలా ఎప్పుడైతే నేను ఆత్మనే అని అర్థమవుతుందో అప్పుడు ఈ ఒక్కొక్క శరీరాన్ని క్లోజ్ చేస్తూ వస్తాం. అప్పుడు మనం ఆత్మగా జీవించగలుగుతూ ఉంటాం. పూర్తిగా ఆత్మతో కనెక్టివిటీ ఉంటుంది భౌతిక శరీరానికి. అది ఈ విధమైన గుర్తింపులకు వలలలో చిక్కుకోవడం అంటారు. గుర్తింపు కోసమే కదా ఇక్కడ ప్రతి ఒక్కటి గుర్తింపు కోసమే పరిగెడుతుంటాం. ఆ వలలో చిక్కుకుంటూ ఉంటాం భౌతిక శరీరంలో. మానవ ఆత్మ తన ఆధిపత్య శక్తిని కోల్పోయినప్పుడు ఈ గుర్తింపుల వలలో పడిపోతుంది. ఉమ్, ఈ గుర్తింపు పెంపొందే కొద్దీ మానవ ఆత్మ భౌతిక శరీరపు కోరికలు, ఆకాంక్షలు వృద్ధి చెంది అనుభూతిక శరీరంలో వ్యామోహాలు, తీవ్ర కాంక్షలు సృష్టించుకోవడంతో పాటు మనోశరీరంలో భ్రమలు, అతిశయాలు కూడా సృష్టించుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు చదువుతానక్క. చదువు. ఈ గుర్తింపుల వలలో పడిపోతుంది. ఈ గుర్తింపు పెంపొందే కొద్దీ మానవ ఆత్మ భౌతిక శరీరపు కోరికలు, ఆకాంక్షలు వృద్ధి చెంది ఉమ్. అనుభూతిక అంటే శరీరం భౌతిక శరీరానికి సంబంధించిన గుర్తింపుల వల్ల పడిపోయాం. అప్పుడు ఏమవుతుంది, నాకు అక్కడ గుర్తింపు రాలేదు, నాకు ఇక్కడ గుర్తింపు రాలేదు అని ఆటోమేటిక్ గా ఆ మోహంలోకి వెళ్ళిపోతాం. ఆ మోహం వ్యామోహంలోకి వెళ్ళిపోతాం. అనుభూతిక శరీరంలో వ్యామోహాలు, తీవ్ర కాంక్షలు సృష్టించుకోవడంతో పాటు ఉమ్. మనో శరీరంలో భ్రమలు, అతిశయాలు కూడా సృష్టించుకుంటాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భౌతిక శరీరంలో ఉన్న గుర్తింపుల ద్వారా అనుభూతిక శరీరంలో మోహంగా మారి ఆ మోహము మానసిక శరీరంలో భ్రమలుగా నిలిచిపోతాయి. అవి జరగనప్పుడు మనకి బాధే వస్తుంది. అది జరగలేదు అని ఎదుటివాడి మీద కోపం, ప్రతీకారం ఇవన్నీ ఏర్పరచుకుంటుంటాం. అది ఆత్మ వ్యామోహాల కోరికలు, భ్రమలు, అతిశయాలు సృష్టించుకున్న పర్యవసానంగా అతను తీవ్ర కాంక్ష, వాంఛ, అలవాటు, వ్యామోహం, కోరిక, భ్రమ, అతిశయాలుగా మారి వాటితో ఉమ్. గుర్తించుకుంటాడు. వాటితో గుర్తించుకోవాలి అని కోరుకుంటాడు. అది అతను నేను ఇది తినాలి, నేను వాళ్ళను చూడాలి అంటాడు. ఆ విధంగా అతను తన వాస్తవ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోద్దబ్బా. ఎక్స్పెక్టేషన్ పెరిగిద్ది. ఒకటి ఫైనల్ గా ఎక్స్పెక్టేషన్ పెరిగిద్ది. ఆ విధంగా అతను తన వాస్తవ గుర్తింపును కోల్పోతాడు. అది అసలు గుర్తింపు ఎవరు? మనం ఆత్మ. ఆత్మ దాన్ని దాటేసాం కదా, ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. అది తన స్వీయ వ్యామోహాలుగా మారిపోతాడు. ఉమ్, తన కోరుకున్న వస్తువులతో, తన ప్రేరణలతో, తన స్వీయ భ్రమలతో లేదా ఏ వాస్తవికతకు చెందని దుర అవగాహనతో గుర్తించుకుంటాడు. ఉమ్. మళ్ళీ చదవమంటారా? మళ్ళీ చదువు. ఆ విధంగా అతను తన వాస్తవ గుర్తింపును కోల్పోతాడు. తన స్వీయ వ్యామోహాలుగా మారిపోతాడు. అంటే వాస్తవ గుర్తింపు పోయింది. అక్కడ అంతా ఏమున్నాయి? వ్యామోహాలే ఉండిపోయినాయి. నేను ఆత్మనే అనేది పోయింది. ఇవన్నీ ఏమీ లేకుండా ఉండగలగటం అనేది ఉండాలి, కానీ అన్ని వ్యామోహాలే ఉండిపోయినాయి తీరా చూస్తే. తను కోరుకున్న వస్తువులతో, తన ప్రేమలతో, తన స్వీయ భ్రమలతో లేదా ఏ వాస్తవికతను చెందని అవగాహనతో గుర్తుంచుకుంటాడు. అది ఫైనల్ గా అదైపోయాడు. వినటానికి వింతగా ఉన్న మళ్ళీ ఒకసారి ఇలా చదువుమా. తన స్వీయ వ్యామోహాలుగా మారిపోతాడు. తను కోరుకున్న వస్తువులతో, తన ప్రేరణతో, తన స్వీయ భ్రమలతో లేదా ఏ వాస్తవికతకు చెందని అవగాహనతో గుర్తుంచుకుంటాడు. అదైపోయాడు, గుర్తింపు అదైపోయాడు, అంతే, ఇంకేం లేదు అక్కడ. వినటానికి వింతగా ఉన్న మనుషుల రూపాలుగా మారతారు. మనుషుల రూపాలు కనిపిస్తాయి కానీ వినడానికి వింతగా ఉంటాయి ఇవన్నీ. వాళ్ళని చూడగానే అట్లా ఉండిపోద్ది. అంటే మొత్తం ఎక్స్పెక్టేషన్స్. ఇంకా ఆ గుర్తింపు కోసం పరితపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ పరితపించడం మొదలు పెడతామో అప్పుడు అనుభూతిక తలంలోకి అది వెళ్ళిపోతుంది.
అనుభూతికి తలంలో ఆ మోహం పెరిగిపోతూ ఉంటుంది. ఆ మోహం పెరిగే కొద్దీ అది కార్యరూపం దాల్చాలని మన మనస్సులో ఆలోచనలు చేస్తూ ఉంటాం. వారు తమ కార్లు, సంపదలు, స్థాయిలు ఇంకా జ్ఞానంగా మారుతారు. అంతే. ఆ విధమైన వాటిని అహం నుంచి తీసివేస్తే అతను మరణిస్తాడు, హ్మ్. పిచ్చివాడైపోతాడు. హ్మ్. ఎందుకంటే మీరు అతడి నుంచి అతనిని దూరం చేశారు. అంతే. మనుషులు వివిధ సందర్భాలలో తమలో నాటుకున్న సమ్మోహనాంతర సూచనలతో కూడా గుర్తుంచుకొని వారు ఆ సూచనలుగా జీవిస్తారు. హ్మ్. మీరు మీరు కాని దానితో గుర్తించుకున్నప్పుడు ఆహాన్ని నిర్మించుకుంటారు. మీరు కాని దానితో గుర్తించుకున్నప్పుడు ఆహాన్ని ఆహాన్ని నిర్మించుకుంటారు. నిర్మించుకుంటారు. అంటే ఉమ్. చైతన్యము అనే దాన్నిగా మనం గుర్తించనప్పుడు, మనం ఆ గుర్తింపుల కోసం పరిగెడుతూ ఉంటాం కాబట్టి, వాటి కోసం వ్యామోహంలోకెళ్ళిపోతాము. దీని ద్వారా మనలో అహం పెరుగుద్ది. ఆ విధంగా మన క్లిష్టమైన కోరికలకు, ఆకాంక్షలకు అహమే మూలం. అంతే. మన వ్యామోహాలకు, కోరికలకు, భ్రమలకు, అతిశయాలకు, స్వీయ ప్రాధాన్యత గల చర్యలకు మన అహమే మూలం. అంతే. అహమే మూలం. అంటే మానవ అందుకే ఫస్ట్ లైన్‌లో ఇచ్చేశారు. అహం వికసిస్తున్న ఆత్మ. అహాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించే ఇన్‌స్ట్రుమెంట్ అయితే ఓకే. మన ఎదుగుదల కోసం కాకుండా ఎదుటోడి పతన ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా ఉపయోగించాం. అది మన ఎదుగుదలకే ఉపయోగించాలి. ఎదుగుదలకు ఉపయోగించకుండా మన పతనానికి, ఎదుటివాడి పతనానికి ఉపయోగించాము అంటే అది అహం కిందకే వస్తుంది. మానవ ఆత్మ భౌతిక శరీరపు ఆకాంక్షలతో గుర్తుంచుకొని అలవాట్లను సృష్టించుకోవడం, హ్మ్. కొన్ని నమ్మకాలు, సిద్ధాంతాలతో గుర్తించుకొని ఊహా చిత్రాలను పెంపొందించుకోవడం కూడా సంభవిస్తుంది. హ్మ్. అతను కొంత సమాచారం ఇంకా జ్ఞానంతో గుర్తుంచుకొని అహాన్ని, అతిశయాన్ని పెంపొందించుకుంటాడు. అంటే అతిశయాన్ని కూడా పెంపొందించుకోవడానికి కారణం ఎవరు? మనమే. గుర్తింపుల ద్వారా మానవ ఆత్మ తన స్వాతంత్రాన్ని కోల్పోతాడు. హ్మ్. గుర్తింపులతోటి తన స్వేచ్ఛ, స్వతంత్రాలను కోల్పోతాడు. వాటి కోసము పరిగెడుతూ వెంపర్లాడు. ఉంటాడు కదా! అందుకని. అతను తన వెంపర్ల అంటే వెంపర్లాడుతూ ఉంటాడు వాటి కోసం. ఉమ్. హ్మ్. అతను తన స్వచ్ఛమైన తార్కికతను కోల్పోయి తన కాంతి, ప్రేమ, శక్తులను తన శరీరాల ఆసక్తులను తీర్చడానికై ఉపయోగిస్తాడు. హ్మ్. అహం అనేది గుడ్డిదై చైతన్యాన్ని కోల్పోయిన ఆత్మ లేదా యుగాల తరబడి మానవ వాహనాలను మోస్తున్న కల్పిత చిత్రాలతో కప్పబడిన కాంతి. ఏంటి మళ్ళీ చదవాలయన? అహం అనేది గుడ్డిదయ్యి హ్మ్. చైతన్యాన్ని కోల్పోయిన ఆత్మ లేదా యుగాల తరబడి మానవ వాహనాలు మోస్తున్న కల్పిత చిత్రాలతో కప్పబడిన కాంతి. బాగా అర్థమైందా ఇది? మళ్ళీ చదువు. హ్మ్. అహం అనేది గుడ్డిదైపోయి హ్మ్. చైతన్యాన్ని కోల్పోయిన ఆత్మ. అంటే అహం పెరిగే కొద్దీ గుడ్డోళ్ళమైపోతున్నాం. చైతన్యాన్ని కోల్పోతున్నాం. ఉమ్. అహాన్ని మన ఎదుగుదలకు ఉపయోగించాము. దాన్ని మార్చేసుకున్నాం. అప్పుడు అహం అనేది పోతుంది ప్రతి విషయంలో. అలా కాకుండా అహంలోనే ఇరుక్కుపోయాం. అప్పుడు మనం చైతన్యం అనే భావనే మనకు పోయింది గదా! అవును. అది. యుగాల తరబడి మానవ వాహనాలు మోస్తున్న కల్పిత చిత్రాలతో కప్పబడిన కాంతి. హ్మ్. అంటే మన వ్యామోహాలవన్నీ యుగాల తరబడి మోస్తూ ఉన్నాం ఆ అంటే మరి కాంతి. ఎన్నో ఎన్నో లక్షల జన్మలున్నాయి గదా! ఉమ్. అవును. అది. ఒక్కసారి ఆత్మ అహంగా మారితే అతను తన స్వతంత్ర పరిశీలన, మూల్యాంకన మరి చర్యల శక్తిని కోల్పోతాడు. హ్మ్. అహంగా ఏంది మళ్ళీ చదువు? ఒకసారి ఆత్మ అహంగా మారితే హ్మ్. అతను తన స్వతంత్ర పరిశీలనను, మూల్యాంకన మరి చర్యల శక్తిని కోల్పోతాడు. అంటే మూల్యాంకనం అంటే ఇప్పుడు స్వతంత్రంగా పరిశీలించుకునే సెల్ఫ్ చెకింగ్ మొత్తం పోద్ది.
ఉమ్. అహంగా మారితే. మూల్యాంకనము అంటే అన్ని హింసలు చేసి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కర్మ లెక్కలు పెరిగిపోతాయి. అది ఆ కోణం చెప్తున్నారు ఆయన. అతను తన శరీరాల కోరికలు, కాంక్షలకు, అవి పొందుతున్న మార్పులకు అది లోబడిపోతాడు. అంతే. ఇవి కేవలం జన్యు వారసత్వానికి సంబంధించి మాత్రమే కాక, మానసిక అనుభూతిక మరి భౌతిక పరిసరాల వలన వాటిపై రుద్దబడిన అస్థిరత్వాలు వలన కూడా సంభవిస్తాయి. మళ్ళీ చదువు. ఇవి కేవలము జన్యు వారసత్వానికి సంబంధించినవి మాత్రమే కాక, అంటే తరాలు అని అంటే అంటారు. అన్ని జన్యు వారసత్వంగా వచ్చింది వీళ్ళకి, వీళ్ళ వీళ్ళ తాత నుంచి వచ్చింది, ముత్తాత నుంచి వచ్చింది, ఇట్లా అంటుంటారు కదా. అలానే కాకుండా అదొకటే మాన్ అనుకుంటున్నారేమో, అదొకటే కాదు. ఉమ్ అది కాక మానసిక, అనుభూతిక, భౌతిక పరిసరాల వలన వాటిపై రుద్దబడిన అస్థిరత్వాల వలన కూడా సంభవిస్తాయి. అంతే. ఆత్మ ఒకసారి శరీరంగా మారిపోతే తాను శరీరం అనే నమ్మకం నుంచి తనకు తాను విడిపోవటం ఎంతో కష్టం. అంటే శరీరంగా మారిపోతే ఆత్మలో ఏముంటాయి ఇంకన్నీ? ఇంకా శరీరంకి గుర్తింపులు. సంబంధించినవే ఉంటాయి. అట్ట కాదు. మన శరీరంతో ఉన్నవన్నీ మనం తీసుకెళ్లి దాంట్లో పెడుతున్నాం. ఉమ్, ఒక్కసారి ఆత్మ శరీరంగా అనుకుందంటే ఏమున్నాయి? గుర్తింపులు, అహము, ఇవే ఉంటాయి. ఇంకా ఆత్మలో ఇంకేముంటాయి? అవును. ఇప్పుడు ఆత్మకు అసలు ఏవి ప్రత్యేకించి ఇది కావాలి ఇది కావాలనేది ఉండదు. ఎప్పుడైతే దేహాన్ని తీసుకుంటుందో దేహము ఇక్కడ ఉన్న ఎన్ని తీసుకుపోయి ఆత్మలో స్టోర్ చేస్తూ ఉంటది. అందువల్ల జన్మల పరంపరలో ఆ ఆత్మలో ఏమి సరి అయినవి స్టోర్ చేయాలి అనే క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే దివ్యత్వంలోకి వెళ్ళాలి అనుకుంటుందో, మానవ జన్మల నుంచి దైవత్వంలోకి వెళ్ళాలి అనుకుంటుందో, అప్పుడు ధర్మాన్నే స్థాపన చేయాలనుకుంటుంది తన లోపల. హింస లేకుండా ఆ హింసలో ఉండాలి అనుకుంటది. అప్పుడు తన డేటా బ్యాంక్ లో స్టోర్ చేసుకుంటేవన్నీ సరి అయినవి స్టోర్ చేసుకుంటది. సరికానివేవి స్టోర్ చేసుకోదు. అది అక్కడ లెక్క. పాయింట్ క్లారిటీ వచ్చిందా? బాగొచ్చింది అక్క, చాలా బాగా చెప్పారు. ఆ ఉమ్, విధమైన అహం అన్ని పరిస్థితులలోనూ శరీరంగా వ్యవహరిస్తూ ఉమ్, రాజకీయాలు, తత్వశాస్త్రము, కళలు, విజ్ఞాన శాస్త్రాలు, సాంప్రదాయాలు, ఇంకా ఆర్థిక పరమైనవి దేనినైనా సరే భౌతిక ఉనికిలోకి అనువదిస్తుంది. ఉమ్. అతడు భౌతిక ఉనికి మరి భౌతిక ఆసక్తుల కోసం మాత్రమే ప్రార్థిస్తాడు. భౌతిక ఉనికి, భౌతిక ఆసక్తుల కోసమే ప్రార్థిస్తాడు. ఎందుకని ఆత్మలో కూడా అయ్యే ఉన్నాయి, భౌతిక శరీరంలో కూడా అదే ఉన్నాయి. అతడు నేను భౌతిక శరీరాన్ని అని అనుకున్నప్పుడు ఆ ఇదంతా భౌతిక చేస్తాడు. శరీరం అని పూర్తిగా ఉమ్, అనుకున్నాడు కాబట్టి. ఉమ్, అందుకే కదా మనం ఉమ్, ఎప్పుడు ఒక మాట చెప్పుకుంటాం, 7 hours లోపు మర్చిపోండి, చివరి ఉమ్. వరకు అలాగ ఉంచుకోవద్దు. అలా ఉన్నాయి అంటే అవి పైకి వెళ్ళిపోతాయి, కర్మ లెక్కల్లోకి వెళ్ళిపోతాయి, ఇట్లా అనుకుంటుంటాం కదా. అది అవును. అతడు తన ఉద్వేగిక ప్రకృతితో గుర్తించుకున్నప్పుడు అతని అనుభూతులు చాలా హింసాత్మకంగాను శక్తివంతంగాను మారిపోతాయి. అది అంటే తను శరీరం అని గుర్తుంచుకున్నప్పుడు తను చేసినవన్నీ అంతే. ఇలా మారిపోతాయి అంటుంది. హింసాత్మకంగా మారిపోతాయి. ఈ స్థాయిలో ఉన్నదంతా తన ఉద్వేగిక ఆనందాల కోసమే అని భావిస్తాడు. అంటే ఇవన్నీ తన ఆనందాల కోసమే జరుగుతున్నాయి అని భావిస్తూ ఉంటాడు. తన మనోశరీరంతో గుర్తించుకున్నప్పుడు అతను జ్ఞానం సమాచారాలుగా మారిపోతాడు. ఉమ్ అతని జ్ఞానం మార్పు చెంది అదృశ్యమై లేదా హెచ్చు తగ్గులకు లోనైతే అతను అదే విధమైన స్థితులను అనుభవిస్తాడు. కదా మనసులో ఏ విధమైన జ్ఞానం, ఇప్పుడు ఈ అనుభూతుల, ఈ బయట గుర్తింపులు వీటి ద్వారా ఏదో కొంత జ్ఞానం పొందుంటాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది మళ్ళీ. అతను తన జ్ఞానంతో ఏదైనా ప్రత్యేకంగా చెయ్యగలిగితే గాఢ అతిశయాన్ని పెంపొందించుకొని దైవం లేదా ప్రకృతి నియమాలను కూడా సవాలు చేస్తాడు. క్రమంగా ఆత్మ అతని గుర్తింపును ఏకకాలంలో ఈ 3 ప్రకృతులలోకి విస్తరిస్తుంది. అంతే. 3 ప్రకృతులంటే అనుభూతిక, మానసిక. భౌతిక, మానసిక, అనుభూతిక. దానితో అతను తనను తాను వ్యక్తిత్వం అని లేదా
తన భౌతిక అనుభూతిక మరి మనో శరీరాలన్నింటినీ కూర్పును అని భావిస్తాడు. ఆ అవి ఇక్కడ మీకు అత్యంత అంధత్వంతో కూడిన శక్తి వచ్చి దానిని నిలిపి ఉంచుకోవడం కోసం అతని అహాన్ని భయపెట్టి ప్రతి దాన్ని నాశనం చేస్తాడు. ఆహా మళ్ళీ చదివిలేనమ్మా. ఇక్కడ మీకు అత్యంత అంధత్వంతో కూడిన శక్తి వచ్చి దానిని నిలిపి ఉంచుకోవడం కోసం అతని అహాన్ని భయపెట్టే ప్రతి దాన్ని నాశనం చేస్తాడు. అంటే అంధత్వము అంటే ఇంకా దాన్ని అక్కడే నిలిచిపోతాడు, నిలిచిపోయి దాంట్లోనే ఉండిపోతాడు అనమాట. ఒక్క క్రమంగా ఆత్మ అతని గుర్తింపును ఏకకాలంలో ఈ మూడు ప్రకృతిలోకి విస్తరిస్తుంది. దానితో అతను తనను తాను వ్యక్తిత్వం లేదా తన భౌతిక అనుభూతిక మరి మనో శరీరాలన్నింటి కూర్పుని అని భావిస్తాడు. భావించిన తర్వాత ఇక్కడ మీకు అత్యంత అంధత్వంతో కూడిన శక్తి వచ్చి దానిని అంధత్వము అంటే ఏంటి ఇక్కడ? ఇవి మూడు శరీరాలు అని గుర్తించడమే ఒక అంధత్వం. నేను ఆత్మ నేను గుర్తించకపోవటం, అది దానిని నిలిపి ఉంచుకోవడం కోసం అతని అహాన్ని భయపెట్టి ప్రతిదాన్ని నాశనం చేస్తాడు. భయపెట్టే అహాన్ని భయపెట్టే ప్రతిదాన్ని నాశనం చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక చోట మనకి ఒక గుర్తింపు వచ్చిందిరా, ఆ గుర్తింపు పోకూడదు అని చెప్పి ఒక అంధత్వంతో దాన్ని ఏదైనా నిలుపుకోవడం కోసం ఎన్నో రచ్చలు చేస్తుంటాం. అది అక్కడ ఆ కోణం చెప్తున్నాడు. ఇంకా అంధత్వంలోకి వెళ్ళిపోయాం, ఆ గుర్తింపులోనే ఉండిపోవాలి అనుకున్నాం, అక్కడే ఉండిపోవాలి అనుకున్నాం. అంటే ఆ లెర్నింగ్ పూర్తయింది. ఇప్పుడు ఒక విషయం గురించి తెలుసుకున్నాం, తెలుసుకునేంత వరకు అహం ఉంటది. తెలుసుకున్న తర్వాత దాన్ని నేర్చుకున్న తర్వాత ఆ విషయంలో అహాన్ని దాడతాం. కానీ నాకు అక్కడే గుర్తింపు కావాలి, నేను ఇలా ఉండిపోతానని అని మనం అక్కడ ఉండిపోయాము అనుకో, ఇంకొక లెర్నింగ్ ఉండదు. అది అక్కడే ఉండిపోయాము అంటే అది అంధత్వమే కదా. అంధత్వంతో అక్కడే ఉండిపోయాం కాబట్టి ఇంక ఎదుగుదల ఆగిపోద్ది. కానీ ఆ గుర్తింపు కోసం ఎన్నో 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 ప్రయత్నాలు, ఎన్నో హింసలు, ఎన్ని చేయాలని చేస్తుంటాం. గుర్తింపు వేర్పాటుకు దారి తీస్తుంది. అంటే వేర్పాటుకు దారి తీసిందా లేదా? నువ్వు వేరు, నేను వేరు. అవునక్క. అది మనిషిని సర్వస్వం నుంచి వేరు చేసి ఒక కణితిని నిర్మిస్తుంది. సర్వస్వం నుంచి వేరు చేసి ఒక కణితిలాగా నిర్మిస్తుంది, ఒక కణితలాగా తయారవుతుంది. ఆ కణితి అతని శరీరాన్ని పణంగా పెట్టి తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ విధంగానే ఒక నీరో అంటే రోమన్ చక్రవర్తి, ఒక హిట్లరు లాంటి వాళ్ళు సృష్టించబడతారు. అంతే కదా. ఒక హిట్లర్ అయినా సరే ఒక ప్రత్యేక స్థానం కావాలి, గుర్తింపు కావాలి అనుకున్నాడు కదా. అనుకున్న దాని తర్వాత ఎట్టాగైనా గుర్తింపు వచ్చాక దాన్ని గుర్తింపు రావడానికి ఒక ప్రయత్నం, వచ్చిన గుర్తింపుని నిలుపుకోవడానికి ఒక ప్రయత్నం, ఎన్ని చేయాలని చేస్తుంటాం. అది అదే విధంగా గుర్తింపు పోయింది, పోతే పోని ఇంకొక దాంట్లో ఏదైనా నేర్చుకోవాల్సిందేమో, అక్కడికి తీసుకెళ్తది కదా యూనివర్స్. అది అదే విధంగా అనేక యుగాల నుంచి ఎంతో మంది తన అహంతో గుడ్డివారై ఆ అహపు దాహాన్ని, మానసిక బలుపుని సంతృప్తి పరచడానికి నగరాలను, నాగరికతను నాశనం చేశారు. అంటే దాన్ని నిలుపుకోవడం కోసమే కదా, ఈ గుర్తింపుని నిలుపుకోవడం కోసమే కదా రాజ్యాలు ఇవన్నీ పోయినాయి. అహం ఒక అంటువ్యాధి, అది ఒక వ్యక్తి నుంచి అతని కుటుంబానికి విస్తరిస్తుంది. బాబాయ్, అంటువ్యాధితో పోల్చేశారు ఆయన. ఒకరి నుంచి కుటుంబానికి మొత్తానికి వచ్చేస్తుందని చెప్తున్నారు. ఒక వ్యక్తి నుండి అతని కుటుంబానికి విస్తరిస్తుంది. అంతే. కుటుంబపు అహం ఉనికిలోకి వస్తే అది వ్యక్తిగత అహం కంటే 10 రెట్లు ప్రమాదకరమైనది. కుటుంబ అహం కంటే, వ్యక్తిగత అహం కంటే కూడా కుటుంబ అహం 10 రెట్లు ఎక్కువ.
అవును కుటుంబ కదా. అహం కంటే కూడా దేశ అహమా ఏదో చెప్తాడు ఆయన. కుటుంబం నుంచి అది ఒక సమూహానికి ఆ, లేదా ఒక దేశానికి విస్తరించి జాతీయ ఉమ్, అతిశయ భావనను సృష్టిస్తుంది. ఉమ్. అది వ్యక్తిగత అహం కంటే లక్షల రెట్లు చూడు, ప్రమాదకరమైనది. కుటుంబ అహం 100 రెట్లే, సమూహ అహం, జాతీయ అహం 1,00,000 రెట్లు. అవునక్క. దేశాలు తీవ్ర అహాలు పెంపొందించుకుంటున్నప్పుడు లెమోరియన్లు, అట్లాంటియన్లు విపత్తులు సంభవించడం తెలిసినదే. ఉమ్ జాతీయ అహాలు రూపొందడం కొనసాగితే ఈ గ్రహం అదే విధమైన లేదా అంతకంటే ఘోరమైన వినాశనాన్ని ఎదుర్కొంటుంది. అంతే. ప్రకృతే మన శరీరం, మనం ప్రకృతి యొక్క కణాలు మరి ఉమ్. అవయవాలం కనుక అది సంభవిస్తుంది అంటున్నారు. ప్రకృతే. ప్రకృతే మన శరీరం, ఉమ్. మనం ప్రకృతి యొక్క కణాలు మరి అవయవాలం ఉమ్. కనుక అది సంభవిస్తుంది. అంతే కదా. ఉమ్. ప్రకృతి యొక్క ఆత్మ గ్రహ సమతుల్యతను భయపెట్టే స్థాయిని దాటి కణితలు పెంపొందటాన్ని సహించదు. ప్రకృతి యొక్క ఆత్మ గ్రహ సమతుల్యతను భయపెట్టే స్థాయిని అంటే దాటి మనము చేసే గ్రహాలని, ఈ గ్రహం మొత్తం మీద మనం చేసే భయపెట్టే విధంగా మనం చేసే హింసలు, ఇవన్నీ కూడా ప్రకృతి సహించదు. నేచర్ ఉగ్రపంతం. ఆ, అవునక్క. దానికి తగ్గ పనిష్మెంట్ ఇస్తుంది. ప్రకృతి తన స్వీయ చికిత్సను చేస్తుంది. అంటే దానిపైన అది చేసుకుంటా వెళ్ళిపోద్ది, అదేం ఒమ్ముకుండదు. అది ఇక కణితలను బలుపుతో పోల్చినారక్క. అది మన అహాన్ని పెంపొందించుకున్నామని గుర్తించే విధానం. పాయింట్స్ వైజ్ ఉమ్, చెప్తారక్క. ఉమ్, మొదటిది, మనం మన భౌతిక కాంక్షలు, కోరికలు, ఆనందాలు, జ్ఞానాలు, నమ్మకాలు, మతం మరి సాంప్రదాయాలతో గాఢంగా గుర్తించుకుంటున్నామని గ్రహించినట్లయితే అవే మన ఉమ్. లక్ష్యాలు, గమ్యాలుగా మారటానికి గుర్తించగలుగుతాము. అంతే. ఉదాహరణకు కొంతమందికి మతం ఒక లక్ష్యమే కానీ దైవ సాక్షాత్కార మార్గం కాదు. మతం ఒక లక్ష్యమే కానీ దైవ దైవ సాక్షాత్కార మార్గం కాదు. కాదు. అంటే అయితే దైవ దైవ అంటే ఒక లక్ష్యంగా దైవ సాక్షాత్కారము అన్నప్పుడు ఈ మతము, జాతి వీటన్నిటిని దాటి వెళ్ళిపోవాలి కదా, అవును చైతన్యంగా భావించాలి కదా. భావించాలి. అది. ఉమ్. అయితే ఆ మార్గమే లక్ష్యంగా మారినప్పుడు అహం ఉమ్. శక్తిని పెంపొందించుకొని వినాశకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంతే. రెండవది, మనం వేర్పాటు తత్వంతో ప్రవర్తిస్తాము, ఉమ్. మాట్లాడతాము, భావిస్తాము, ఆలోచిస్తాము. అంటే వేర్పాటు తత్వంతో ఉన్నప్పుడు నువ్వు వేరు నేను వేరు అన్న భావనతో ఆలోచించినప్పుడు ఒక విధంగా ఉంటది. నువ్వు నేను ఒకటే అన్నప్పుడు అబ్బా పోతే పోనీలేబ్బా ఏమైతుంది అని ఒక సరెండరింగ్ వస్తుంది. ఆ వేర్పాటువాదం ఉన్నప్పుడు ఇంక అహం పెరుగుద్ది కదా, నువ్వు నన్ను అంటావా ఏంటిరా అని, నువ్వు నన్ను విమర్శిస్తావా, నన్ను అవమానిస్తావా, ఇవన్నీ పెరిగిపోతాయి కదా. ఏ విధంగా ఒక కణితి శరీరంలోని వనరులతోనే వృద్ధి చెందుతూ వేరుగా కనిపిస్తుందో అదే విధంగా మూడవ పాయింట్, మన స్వీయ అన్వేషకులుగా మారతాము. అంటే స్వీయ అన్వేషకులు అంటే ఏంటి? మన గురించి మనం తెలుసుకునే వాళ్ళుగా మనం మారతాం. అక్క, ఈ సెకండ్ పాయింట్ ఇంకొకసారి చెప్పండి. మనం ఉమ్. వేర్పాటు తత్వంతో ప్రవర్తిస్తాము, ఉమ్. మాట్లాడతాము, భావిస్తాము, ఆలోచిస్తాము. ఓకే. ఏ విధంగా ఒక కణితి శరీరంలోని వనరులతోనే వృద్ధి చెందుతూ ఉమ్. వేరుగా కనిపిస్తుందో అదే విధంగా అంటున్నారు. ఇప్పుడు మన శరీరంలో ఒక కురుపు వచ్చిందిరా, ఉమ్, ఒక కురుపు లాంటిది, ఒక గడ్డ లాంటిది వచ్చింది. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? శరీరంలోని భాగాల నుంచే కదా వచ్చింది. కానీ అవును అది ఏంది, ఒక సపరేట్ కనిపిస్తుందా, కనిపించట్లేదా? కనిపిస్తుంది అక్క. అలాగే ఒక గడ్డగా. మనము చైతన్యం అనేది అనుకుంటే సరిపోదు.
ఆ చైతన్యంగా ఉన్నాము అన్నప్పుడు ఈ మతము, జాతి వీటన్నిటి గురించి ఆలోచన ఉండదు. ఎప్పుడైతే మనము ఈ మతము, జాతి అనే భావాలతో మనం ఉండిపోయి ఉన్నామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ఏర్పాటువాదం వచ్చేస్తది. వచ్చేసి వాళ్ళు అవును. వేరు, మనం వేరు. ఇప్పుడు శరీరంలో కణితి ఏ విధంగా సెపరేట్‌గా కనిపిస్తుందో, ఈ భావాలు ఉన్నవాడు వేర్పాటువాదంతో అలా ఉంటాడు అని. అంటే ఓకే. చైతన్యం నుంచే వచ్చాము. బట్ వాడు నేను ఒకటేన భావన లోపల లేదు. లేదు. బయట లేదు. అది. మూడవ పాయింట్. మనం హ్మ్. స్వీయ అన్వేషకులుగా మారుతాము. ఆ! అది. మనం మన స్వీయ ఆసక్తులు, ఆనందాలు, సౌకర్యాలు, లాభాలు, ఆధిపత్యాలు, స్థాయిల పట్ల మాత్రమే శ్రద్ధ చూపిస్తూ, వాటి కోసం ఇతరులను ఏం చేయడానికైనా వెనుకాడము. హ్మ్. నాలుగవ పాయింట్. మన స్వీయ ప్రయోజనాల కోసం మనుషులను, సంఘటనలను, ఆలోచనలను, పరిస్థితులను తారుమారు చేస్తాము. ఆ! అది. కొన్ని కావాలని అలాంటి తారుమార్లు చేసి చేస్తాం. మనకు కావాల్సిన ఉపయోగం పొందుతాము. అంతే. ఐదవది. ఎక్కడైనా సరే మనమే కేంద్రంగా ఉండాలని అనుకుంటాము. హుహు. ఆ కేంద్ర స్థానం కోసం మన మనమే ఒత్తిడి కేంద్రంగా ఉండాలి. మనమే ఒక గుర్తింపుగా ఉండాలని. ఉండాలనుకుంటాం. ఆ హ్మ్. కేంద్ర స్థానం కోసం మనం ఒత్తిడి తెచ్చి వివిధ రకాలుగా అందరి ఆసక్తి మన వైపు బలంగా మళ్ళిస్తాము. అంటే ఒక సెంట్రల్ అట్రాక్షన్‌తో ఉండాలి. అందరూ మనల్ని చూడాలి. ఈ భావాలన్నీ ఉంటాయి. అవును. ఆరవది. మనకు పరిపాలించే అధికారం గాని, అర్హతలు గాని లేకపోయినా మనమే పాలించి ఆధిపత్యం చెలాయిద్దామని అనుకుంటాము. అంతే. 7. మనం ఇతరులలోని విలువలను గుర్తించం. హ్మ్. వారిలోని విలువలు మనకు చిరాకును లేదా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇతరులలోని విలువలను మనం గుర్తించం. గుర్తించము. హ్మ్. వారిలోని హ్మ్. విలువలు మనకు చిరాకును లేదా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అంతే. విలువల్ని 8. గుర్తించకపోయేసరికి ఏమైంది? అవి మనకేమొస్తాయి? చిరాకు, చిరాకుగాను, అసౌకర్యంగాను కనిపిస్తాయి. అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు వాళ్ళలో ఉన్న విలువలు మాత్రమే చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో కంఫర్ట్‌గా ఉండగలము. వాళ్ళతో హ్యాపీగా జర్నీ చేయగలం. కానీ అది చూడనప్పుడు ఏమవుతుంది? అసౌకర్యంగా వీడు ఇట్టాంటోడు, అట్టాంటోడే అన్న కోణంలోకెళ్ళిపోయి సరిగా ఉండం వాళ్ళతోటి. కంఫర్ట్‌గా జీవించలేం. అసౌకర్యంగా ఉంటాం. అది. ఓకేమ్మా 8. మాధవి. చాలా అక్క. ఇంకెన్నున్నాయి? అంటే దండిగున్నాయక్క. ఆ! చాలా. సరే అంతవరకు చాలులే.